దివ్యాంగుల గుర్తింపు పత్రం సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకోవడం కోసం ఈ మేరకు తెలంగాణలో 2 జిల్లాల్లో అధికారులు సదరం స్లాట్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఎవరైతే సదరం సర్టిఫికేట్ పొంది ఎక్స్పైర్ అయ్యి దాన్ని రెన్యువల్ కోసం చూస్తున్నారో అలాంటి వారు ముఖ్యంగా ఈ సమాచారాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, సదరం సర్టిఫికేట్ సమాచారం, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సదరం స్లాట్ వివరాలు మనకు అధికారులు ఒక రోజు ముందు గానీ లేదా అదే రోజు గానీ ప్రకటనను అయితే విడుదల చేస్తున్నారండి. కనుక ఎవరైతే దివ్యాంగులు ఈ వీడియో చూస్తున్నారో అలాంటి వారు ముందుగా ఒక లైక్ చేసినట్లయితే ఈ సమాచారం ఎక్కువ మంది దివ్యాంగులకు చేరుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఇక మనం విషయంలోకి వెళ్తే ముందుగా తెలంగాణ నుంచి జనగామ జిల్లా అలాగే కొమరంభీం జిల్లాకు సంబంధించి డిఆర్డిఏ అధికారులు అయితే ఈ సదరం రెన్యువల్ కు సంబంధించి వివరాలను ఇస్తూ ఉన్నారు. ముందుగా జనగామ జిల్లా సమాచారం చూద్దాము. జనగామ జిల్లాలో సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకునే దివ్యాంగులు నేటి మధ్యాహ్నం 12 గంటలకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని డిఆర్డిఓ మొగులప్ప గారు అయితే తెలియజేస్తున్నారండి. మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకునే సమయంలో 35 రూపాయలు మాత్రమే రుసుము చెల్లించాలని అదనంగా డిమాండ్ చేస్తే అటువంటి మీ సేవా సెంటర్లపై చర్యలు తీసుకుంటామని, సదరం సర్టిఫికెట్ లో 40% కన్నా తక్కువ పర్సెంటేజీ ఉన్న దివ్యాంగులు సర్టిఫికెట్లు మీ సేవ డిఆర్డిఏ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలగించినట్లు పేర్కొన్నారు. అర్హులు తిరిగి అప్పిలేట్ కోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తూ అనంతరం డాక్టర్ రిపోర్టు, ఆధార్ కార్డు, ఫోటో, మీ సేవ రసీదుతో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపుకు హాజరు కావాలని పేర్కొన్నారు. కొత్త రెన్యువల్ స్లాట్ బుక్ చేసుకున్న వారు ఫోన్ నెంబర్ కు వచ్చిన మెసేజ్ లోని తేదీ ప్రకారం క్యాంపుకు రావాలని చెప్పారు. అలాగే తెలంగాణ నుంచి మనకు మరో జిల్లా కొమరంభీం జిల్లాకు కూడా అధికారులు ఈ రెన్యువల్ సదరం స్లాట్లు అయితే విడుదల చేశారు. ఆ సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 13 నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు డిఆర్డిఓ సురేందర్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. ఈ నెల 13న మూగ, చెవిటి, మానసిక వైకల్యం, 16న కంటి చూపు, 27న ఎముకలకు సంబంధించిన సమస్యలు గల వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, శిబిరాలకు హాజరయ్యేవారు ముందుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వికలత్వ పరీక్షలు చేయించుకుని మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అర్హత గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మనకు అధికారి గారు తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ సంబంధిత వికలత్వం ఉంది అని భావిస్తున్నారో అలాంటి వారు ఈ రోజు నుంచి మీ సేవలో స్లాట్లు అయితే బుక్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అలాగే ఈ నెల 13 నుంచే సదరం క్యాంపులు నిర్వహిస్తామని వైద్యాధికారులు దివ్యాంగులను పరీక్షించి ఆ మేరకు సదరం సర్టిఫికేట్ ని ఇస్తామంటూ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్య గమనిక ఏంటంటే, ముందుగా మీకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్లి వైద్యాధికారులను కలిసి మీ వికలత్వం గురించి చర్చించి ఆ మేరకు సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే మీరు ఈ స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారండి. ఎందుకంటే సదరం సర్టిఫికెట్ లో కనీసం 40% ఉన్న వారికే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషను, ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీలు, అలాగే చేయూత పథకం ద్వారా 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. కాబట్టి 40% పై ఉన్న వారు మాత్రమే మీ సేవలో ఈ సదరం స్లాట్ అయితే బుక్ చేసుకుంటే మంచిది. అంతకంటే మరీ తక్కువ ఉన్న వారికి సదరం సర్టిఫికేట్ వచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఎవరైతే దివ్యాంగులైన వారు ముందుగా మీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళి అక్కడ అధికారులను కలిసి వారి సలహా తీసుకుని ఆ తర్వాతే మీరైతే ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోమని ఇక్కడ మనకు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని దివ్యాంగులు గుర్తించుకొని కొమరంభీం జిల్లాకు సంబంధించి దివ్యాంగులు మీ సేవలో స్లాట్లు అయితే బుక్ చేసుకుని సదరం రెన్యువల్ అయితే చేసుకోండి. అలాగే సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు జిల్లా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళే సమయానికి మీ దగ్గర సదరం స్లాట్ రెసిప్టు, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అలాగే మీ పాత మెడికల్ రికార్డ్స్ ఏమైనా ఉంటే తీసుకురావాలని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటు జనగామ జిల్లా, ఇటు కొమరంభీం జిల్లాలో ఉన్న దివ్యాంగులు ఎవరైతే రెన్యువల్ స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో అలాంటి వారు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి వెంటనే బుక్ చేసుకోండి. ఆపై మీ మొబైల్ కు వచ్చేటువంటి మెసేజ్ ఆధారంగా సదరం స్లాట్ ఎన్ని గంటలకు, ఏ తేదీకి, ఎన్ని గంటలకు, ఎక్కడ వచ్చిందో మీకు మొబైల్ మెసేజ్ ద్వారా వస్తుంది. కాబట్టి ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వైద్యులను కలిసి వైద్య పరీక్షలు చేయించుకుని ఆ మేరకు సదరం సర్టిఫికేట్ అయితే పొందండి. ఎప్పటికప్పుడు సదరం స్లాట్ వివరాలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా
ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.